యాదాద్రి పైన విజిలెన్స్ అట. యాదాద్రి అంటే టెంపుల్ కాదు, ఇది యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్. నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ దాదాపు ఇది 35,000 కోట్లతో కడుతున్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ 35,000 కోట్ల రూపాయలు. కేసీఆర్, జగదీష్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి కూర్చొని దీన్ని డిజైన్ చేసి మొత్తానికి దీంట్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు మింగేసిరు, కుంభకర్ణుల లెక్క. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారట. కీలక పత్రాలు స్వాధీనం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపైన త్వరలో విచారణ. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రం పైన రాష్ట్ర విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. ప్లాంట్ నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఇటీవల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ప్లాంటులోని పలు కీలక పత్రాలు రాష్ట్ర విజిలెన్స్ శాఖకు సంబంధించిన 2 ఉన్నతాధికారులు 2 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ప్లాంట్ నిర్మాణ సమయం నుంచి జరిగిన భూసేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే పూర్తిస్థాయి విజిలెన్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను కూడా ప్రశ్నిస్తుంది అని ఉన్నతాధికారి ఒకరు ఈనాడుకు తెలిపారట. పెరిగిన అంచనా వ్యయం, కృష్ణా పరివాహక ప్రాంతమైన వీర్లపాలెంలో విద్యుత్ కేంద్ర నిర్మాణానికి 2015 జూన్ 8వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 28,000 కోట్ల అంచనా వ్యయంతో 2017లో దీని నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఆ ఖర్చు 55,000 కోట్లకు పెరిగిందట. 55,000 crores. పరిహారం చెల్లింపులపైన ఆరోపణలు. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 విద్యుత్ కేంద్రాల నిర్మాణం, బొగ్గు, బూడిద నిల్వలు, రిజర్వాయర్, ఇతర ప్లాంట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 4,200 ఎకరాలు కేటాయించింది. ఇందులో ప్రభుత్వ అటవీ పట్టా భూములు ఉన్నాయి. అటవీ భూములకు బదులుగా మరో చోట భూములు కేటాయించారు. పట్టా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు గరిష్టంగా 6.5 లక్షల పరిహారం నిర్ణయించారు. ఈ పరిహారం చెల్లింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూములు కోల్పోని స్థానిక గిరిజనుల పేర్లతో పరిహారాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పంచుకున్నారని నిర్వాసితులు ఆరోపించారు. ఇందులో 100% దోషిగా తేల్తాడు మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి. టెండర్లు తమకు అనుకూలమైన సంస్థలకు దక్కే విధంగా ప్లాంట్ ప్రధాన పనులను BHELకు అప్పగించగా ఇప్పటి వరకు 50% పూర్తయినట్టుగా తెలుస్తున్నది. అంచనా ఖర్చు వ్యయంలో 80% నిధులు వెచ్చించినట్టుగా సమాచారం. చేసిన ఖర్చుపైన జెన్కో అధికారులు మొదటి నుంచి గోప్యత పాటిస్తున్నారు. 2015 నుంచి 2023 వరకు నిర్వాసితులకు 100 కోట్ల మేర చెల్లించినట్టుగా సమాచారం. ఈ చెల్లింపులపైన కూడా అధికారుల నుంచి స్పష్టత కరువైంది. దీంతో విజిలెన్స్ వారు భూ పరిహారం విభాగం వ్యవహారాలు చూసిన మిర్యాలగూడ డివిజన్లోని రెవెన్యూ వారిని, జెన్కోలోని సంబంధిత అధికారులను విచారించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇది పెద్ద బోగస్ ప్రాజెక్ట్. ఇది ఎందుకు బోగస్ అంటున్నామంటే మనం చాలా సందర్భాల్లో దీని గురించి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మనం మాట్లాడాం. అసలు ఇది అక్కడ పెట్టాల్సిన ప్లేసే కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ పెట్టాల్సిన ప్లేసే కాదు, దీని వెనకాల అసలు పెట్టే ఉద్దేశమే టోటల్ కరప్షన్. యాక్చువల్గా ఇది NGTలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెద్ద ఎత్తున దీని మీద కోర్టులో డిస్కషన్ జరిగింది. చాలామంది దీని మీద కేసులు వేశారు. దీనివల్ల అక్కడ ఉన్న పర్యావరణం పూర్తిగా విధ్వంసం అవుతున్నది. కృష్ణా పరివాహక ప్రాంతం, అక్కడున్న అటవీ ప్రాంతం దెబ్బతింటున్నది. దీంతో చాలామంది కేసులు వేసి విచారణ జరుగుతున్న క్రమంలో అడుగుతాడు జడ్జి, అక్కడున్న వాళ్ళు అడుగుతారు ఏమని, అసలు ఇది ఈ ప్లేస్లో ఎందుకు పెట్టిరు, దీన్ని ఎందుకు మార్చలేకపోయినారు, దీని మీద ఏమైనా రివ్యూ చేసిరా అంటే ఏం చెప్తారంటే ఈ అధికారులు, ఎవరు కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చెప్తారు వీళ్ళు, లేదు మేమేం చేయలేకపోయినాం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లా ఏరోప్లేన్ ఇట్లా వచ్చి గిడ పెట్టురు అంటే ఆడ పెట్టినాం, మేము మార్చడానికి కూడా వీలు లేకుండా పోయింది, ఎందుకంటే ఆయన కేసీఆర్ నిర్ణయించింది కాబట్టి అని. ఎంత దుర్మార్గం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది ఆన్ రికార్డ్. ఇది దాంతోపాటుగా అసలు ఇది ఎందుకు ఈ ప్లేస్లో పెట్టి దీనివల్ల నష్టం ఏంటి అంటే బొగ్గు ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి ఇక్కడికి దగ్గర 270 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. రవాణా ఖర్చు బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపడవుతుంది.
270 కిలోమీటర్లు వస్తే తప్ప ఈ ప్లాంట్కి చేరుకోలేరు, బొగ్గు ఉత్పత్తి అయ్యే కేంద్రం నుంచి ఇక్కడికి. ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ ఏం చెప్పిండు, ఈ పవర్ ప్లాంట్లను ఎక్కడ పెడతారండి, బొగ్గేడ ఉత్పత్తి అయితే ఆడబెట్టాలి, తీసుకుపోయి ఎన్నో పెట్టి మా తెలంగాణ పొట్టగొడుతున్నారు, మా తెలంగాణను మోసం చేస్తున్నారని ఆనాడు మాట్లాడిండు. కేసీఆర్ చేసిన పని కూడా అదే. పాపం ఆడ భూములు కోల్పోయిన రైతులకు ఇంతవరకు పరిహారం లేదు. గిరిజనుల పేరుతో దుర్మార్గులు చాలామంది పరిహారం తీసుకున్నారట. పెద్ద బోగస్. ఒక యూనిట్ తయారు చేయాలంటే ఈ ప్లాంట్లో 10 రూపాయల పైన ఖర్చు అవుతుంది, బయట మార్కెట్లో 5-6 రూపాయలకు దొరుకుతున్నది. యాజ్ ఇట్ ఈస్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా అదే సిచ్యువేషన్, అది కూడా అదే. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసినాం కదా, ఇది సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రం. అసలు ఈ టెక్నాలజీ అన్నదే, ఈ టెక్నాలజీ చాలా ఖర్చుతో కూడుకున్న టెక్నాలజీ. ఇది పనికి రాదు అని ప్రపంచంలో, ఈ దేశంలో మొత్తం దాన్ని పక్కన పెట్టేసినారు. సేమ్ భద్రాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇదే టెక్నాలజీ. భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆ పనిముట్లు కూడా ఎవడో ఇండియా బుల్స్ అనే కంపెనీ వాడు మొత్తం దాన్ని వదిలేసి ఇది పనికిరాదని మనకను పోతే ఆ పక్కన పడేసి వాడు తుప్పుబట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, పనిముట్లంతా తెచ్చి ఈడ ఫిట్ చేసిండు. దేనికి? కమిషన్ల కోసం. ఈయనకి కరెంట్ ఇవ్వాలనో, కరెంట్ ఉత్పత్తి చేయాలనో, ఇంకోటి కాదు కదా. ఆడ పోలవరం కట్టగానే అది మునుగుతుంది. ఇప్పటికే నీళ్ళు వస్తున్నాయి, పోలవరం కట్టగానే అది మునుగుతుంది. ఇది విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. రెండు అంతే, రెండు సేమ్ టెక్నాలజీ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఇది ఏ పార్టీ చేస్తారో వీళ్ళు, ఏ స్థాయిలో ఈ విచారణ జరుగుతుందని చూడాలి రాబోయే రోజుల్లో. ఒకవేళ దీని కనుక వీళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే మొత్తం జైల్లో కూర్చుంటారు. ఇప్పుడు ఒకవేళ ఆ పని చేయలేదు, ఆ పని జరగలేదనుకో, వీళ్ళు కలిసిపోయారని అనుకోవాలి, గంతే.